నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ఉన్న గణపతి విగ్రహాలను చూపించాలని నేను ముందుకు వస్తున్నాను. చూసి తరించండి. ఈరోజు బస్టాండ్ ఏరియాలో గల వినాయకుని మండపం వద్దకు విచ్చేసినటువంటి ఎస్వి క్యాంపస్ వారికి స్వాగతం సుస్వాగతం. మేము బస్టాండ్ ఏరియాలో గల హనుమాన్ టెంపుల్ వద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకుంటున్నాము. అందరూ కూడా ఇక్కడికి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ వినాయకుడిని దర్శించుకొని వెళ్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి ఎస్వి క్యాంపస్ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ కాకా. కాకా చెప్పండి, మీరు చెప్పండి, మీ వినాయకుని దగ్గర ఎట్లాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు? నా పేరు కైలాసకోట సమ్మయ్య, ఆబాది జమ్మికుంట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర గణేష్ నవరాత్రులు ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటాం. ఆ గణనాథుని ఇలవేలుగా కొలుచుకుంటాం. ప్రతి ఒక్క భక్తులు కూడా వీడికి భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు చేసి ఏ వరం కోరుకున్నా కూడా ఆ వరాన్ని ఇచ్చడానికి ఆ గణపతి రెడీ ఉన్నాడు. అందుకే భక్తులందరూ కూడా ఆ గణపతిని పూజించి ఆరాధించి సుఖ సంతోషాలతోటి ఉంటారని మేము కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. అన్న మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మీ వినాయకుని దగ్గర? మాది కరీంనగర్ జిల్లా మండల్ జమ్మికుంట, ఆబాది జమ్మికుంట. ఇక్కడ మా గ్రామంలో వినాయకుడిని ప్రతి సంవత్సరం మా తాతల కాంచెలి, మా యూత్ కాంచెలి ఇప్పటి వరకు పెడుతున్నాం. ప్రతి ఒక్కరు సహకరించి మా వినాయకుని దగ్గర అందరూ, ప్రతి ఒక్కరు ఆడలైనా మొగోళ్ళైనా పిల్లలైనా ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా పూజలు భజనలు అన్నీ చేసుకుంటా ఇక్కడ మనం ప్రతి 9 రోజులు నవరాత్రాలు వండుకుంటా చేసుకుంటా దేవుణ్ణి మంచిగా ఊరగింపు చేసి చెరులో మనం పడేసడం జరుగుతుంది. కాకా మీరు చెప్పండి, ఇంకేమన్నా మీ వినాయకుని దగ్గర ప్రత్యేకమైన నిర్వహిస్తున్నారా? నమస్కారం అండి. ఈ ఛానల్కు మా తరపున ధన్యవాదాలు. వీటికొచ్చి ఈ ప్రోగ్రాన్ని ఇట్లా తీసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా వినాయకుని దగ్గర మేము కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమం, ఈ దేవుణ్ణి ఎవరు నమ్ముకున్నా అందరికీ ఐశ్వర్యాలతోటి మంచిగా ఇస్తాడని నమ్మకం కొద్దీ మాకందరు సహకారం చేసి మేమందరం కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటున్నాం. దీన్ని ఈ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పటికీ ఇట్లనే కంటిన్యూషన్ చేసి ఇది యూట్యూబ్ ఛానళ్ళు పెద్దగా ఎదగాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి, మీ గణపతి గురించి ఇంకేమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఆబాది జమ్మికుంట గణేశుడు, తర్వాత 13వ వార్డు బస్టాండ్ ఏరియా. మా వార్డు వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం అందరు చిన్న పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అందరినీ కలుపుకొని సాయంత్రం పూట రోజు భజనతోని ప్రతిరోజు సాయంత్రం భజన 9 రోజులు భజన చేసి వినాయకుడిని సాయంత్రం పూట తీసుకుపోయి 9 రోజుల తర్వాత నిమజ్ఞం చేసి అందరం సంతోషంగానే ఈ వాడకు, మాకు బస్టాండ్ ఏరియాలో అందరం వాడకు అందరం సంతోషంగా ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా గ్రామంలో ఆబాది జమ్మికుంట అనే గ్రామంలో చాలా పురాతనమైన శివాలయం ఉన్నది. దాని విశిష్టత గురించి, ఈ పవిత్రమైన శివాలయం గురించి మన చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. అతని పేరు సదాశివుడు గారు. అతన్ని అడిగి తెలుసుకుందాము. రండి తాత. ఓం నమ శివాయ. శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఆబాది జమ్మికుంట, కరీంనగర్ డిస్టిక్లో ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 995 సంవత్సరంలో కళ్యాణ చాళుక్యులు నిర్మించినారు. ఈ దేవాలయంలో చాలా పురాతనమైనది. కళ్యాణ చాళుక్యులైన 2వ తైలపు మహారాజు ఈ దేవాలయాన్ని నిర్మించినాడు. ఇది చాలా పురాతనమైనది. దీని గుడి చరిత్ర గురించి రాతి స్తంభంపై దీనిపై తమిళంలో లిఖించబడి ఉన్నది. ఇది చాలా పురాతనమైనది, చాలా శ్రేష్టమైన గుడి. ఈ గుడిలో శివలింగానికి మహాసూత్రము ఉన్నది. ఈ సూత్రము చాలా అరుదైన
గుడులలో మాత్రమే ఉంటుంది. దేవాలయంలో చాలా నాకు తెలిసి 100-150 సంవత్సరాల నుంచి వెళ్ళి వినాయకుని ప్రతిష్ఠించడం, నిమజ్జనం చేయడం జరుగుతుంది. నవరాత్రోత్సవాలు, శివ కళ్యాణము, మహాశివరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. నమస్తే సురేష్ అన్న. బాగున్నా తమ్ముడు. ఓకే అన్న, ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఎస్వి క్యాంపర్స్ అని, తెలిసే ఉంటుంది మీకు. మన ఊరి గణపతులు అని చెప్పి నేను మన ఊర్లో ఉన్న అన్ని గణపతి విగ్రహాలను తీసుకుంటూ వస్తున్నా. ఫైనల్గా మన కాలనీకి వచ్చిన దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కానీ దాని గురించి కొంచెం హిస్టరీ, చరిత్ర లాంటివి చెప్పగలుగుతారా? ఓకే తమ్ముడు, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెడుతుంటే మా గ్రామంలోని ప్రజలు కానీ వార్డు ప్రజలు కానీ మంచి స్పందన, మంచిగా అందరం కలిసిమెలిసి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకోవడంతో పాటు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన పూజలు, కుంకుమ పూజలు కానీ, అన్నదానాలు కానీ, ఒక్కొక్క రకమైన విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో మేము చాలా అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. చాలా బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం అందరం కలిసిమెలిసి. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో లంబోదర మహారాజ్కి, జై బోలో ఏకదంత మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి.